మాకు బోర్ కొడుతుంది లైఫ్ మీద, మేము అలా ఒక గార్డెన్ కి వచ్చాము, మాకు లాస్ట్ ఎంటర్టైన్ చేయాలంతే. మా వాళ్ళకి మాత్రం నీ మీద బాగా పగుందండోయ్. నిజమా? నేను ఏం చేశాను, మీకు ఏం పాపం చేశాను? అది చెప్తా తర్వాత. మీ వాళ్ళకి పగుందా నీ మీద ఏమైనా? మా వాళ్ళకా? చిచ్చి, మా వాళ్ళకి నేను ఒక దేవత. లాస్ట్ టీం వాళ్ళకి కూడా ఎవరికైనా పగుంటే రావచ్చు ముందుకి. మీరు రండిరా. ఎవరు రారబ్బా. ఉందంట నువ్వు వెనకాల చూస్తే అర్థమైద్ది. నన్ను చిట్టి ఇష్యూ కొంచెం ఉంది. అది చాలు. చిట్టి, నేను ఏం చేశాను చిట్టి? పర్సనల్ పగంట. నాకు మొన్న శివమ్మని డ్రెస్ లో సగం కట్ అయిందంటేనే అర్థమైంది ఆ బట్ట తీసుకొని నువ్వేదో కుట్టుకున్నావని. చాలా మందికి పగుంటది. ఏ భూషణ్ నీకు కూడా ఉందా? షీల్డ్ దొబ్బేశాననే కదా. అదే మా కిడ్స్ వచ్చేయండి అమ్మా. ఆహా, వీళ్ళ ముఖాల్లో సంతోషాలు చూసారా? వీళ్ళు ఎలా నవ్వుతున్నారు అసలు. రైట్. ఏమండి, ఇంకా మీ మైక్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. మీరు అవసరం లేదా? అవసరం లేదండి. అమ్మ మీ ముగ్గురు కాదమ్మా, ఉట్టి మీ ఓహో మీకు కూడా ఉందా పగ? రండి. నాది చాలా చిన్న పగ, కానీ చాలా పెద్ద టాస్క్. కానీ నాన్న రవీనా గురించి ఒక 4 మంచి మాటలు. 4 మంచి మాటలా? పొగడాలి. ఓకే, సూపర్ రా, సూపర్. ఇది నార్మల్ గా పొగడేది కాదు, ఫుల్ హై లెవెల్ లో పొగడాలి. నేను పోసిస్తా. నువ్వు ఇచ్చే మైక్ ఇచ్చే. రవి, నీ స్టైల్ కేక. అరే చప్పట్లలో కొట్టండి రా. రవి యాంకరింగ్ అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు అమ్మాయిలు అయితే ఫిదా అయిపోతున్నారబ్బా. అసలు నీ వాక్ చూస్తే చాలు, ఏ అమ్మాయినా సరే పడిపోవాల్సిందే. అఫ్కోర్స్ కాస్త ముందుకెళ్తే నువ్వు కూడా పడిపోతావు అనుకో. అసలు బాడీ చూసారా? తమ్ముళ్ళలో ఉన్నావు రవి. చాలు 4 అయిపోయి. రవి ఇవన్నీ వదిలే రవి, నీ పగ చెప్పు రవి, అది ఇంపార్టెంట్. ఆ స్టూల్ తీసుకురండి రా. లాస్య నా ఒళ్ళు పట్టాలి. లేకపోతే మీ డాడీ వస్తాడా ఇప్పుడు?